మీ ఇంట్లో కనుక ఈ రకమైన మొక్కలు ఉంటే వెంటనే పీకేయండి అంటున్నారు పండితులు. ఇక వాస్తు నిపుణులు ఇంట్లో మొక్కలను పెంచుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని రకాల మొక్కలు ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తే మరికొన్ని రకాల మొక్కలు మాత్రం మనకి కష్టాలు నష్టాలు తీసుకొస్తాయట. అయితే ఇంటిలో ప్రతికూల శక్తిని పెంచి సమస్యలను తీసుకొచ్చే మొక్కలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మచెవుడు మొక్క. ఈ మొక్క చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. దీన్ని ఇంటిలో పెట్టుకోవడం వల్ల ఇంటికే అందం వస్తుంది. కానీ ఈ మొక్కను అస్సలు ఇంట్లో పెంచుకోకూడదట. దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల దీని పదునైన ముళ్ళు ఇంట్లో సంఘర్షణ వాతావరణం అలాగే గొడవలకు కారణమవుతూ ఉంటాయట. అందుకే వీటిని వీలైనంత వరకు పెంచుకోవాలి అనుకుంటే బాల్కనీ లేదా పెరట్లో మాత్రమే నాటుకోవాలట. ఇక స్నేక్ ప్లాంట్. ఈ మొక్క చాలా మంది తమ ఇంటిలో పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల ఇంటికి అందమే కాకుండా ఇది గాలిని కూడా శుద్ధి చేస్తుందని ప్రతి ఒక్కరూ ఇంటి లోపల ఈ మొక్కను పెంచుకుంటుంటారు. అయితే ఈ మొక్కను ఇంటి లోపల కాకుండా ద్వారం వద్ద లేదా బాల్కనీలో పెట్టుకోవాలట. దీనివల్ల సానుకూల శక్తి ఇంటిలో ప్రవేశిస్తుంది. అలాగే లక్కీ వెదురు. చాలా మంది తమ ఇంటి లోపల లేదా ఆఫీసుల్లో పెట్టుకునే మొక్కల్లో లక్కీ వెదురు కూడా ఒకటి. ఇక ఈ వెదురే కాకుండా సాంప్రదాయ నిజమైన వెదురు మొక్కలను కూడా ఇంటి లోపల పెంచేసుకుంటూ ఉంటారు. దీనివలన ఇంట్లో అశాంతి నెలకొంటుందని చెప్తున్నారు వాస్తు పండితులు. అలాగే తీగదొండ. ఐవి మొక్క ఇది. దీన్ని తీగదొండ అని కూడా అంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయట. దీనివల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. అందుకే వీలైనంత వరకు ఈ మొక్కలను ఇంటి లోపల పెట్టుకోకండి.